ఓకే, సాయి గారు. ఒకటే అండి, ఇక్కడ బేసిక్ గా ఇక్కడ వాళ్ళు నక్సలైట్లు కోరేది ఏంటది? ఇప్పుడు నక్సలైట్ల తరపున ఆలోచన ఏమంటున్నాం మనం, వాళ్ళు చర్చలకు వస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు చేయాలి అని. వాళ్ళకి రాజ్యాంగం అంటేనే నచ్చినప్పుడు, రాజ్యాంగం నచ్చిన వాళ్ళతో రాజ్యాంగం ప్రకారం ఉండే హక్కులే ఉంటాయి. సాధారణంగా ఎదుర్కొన్నప్పుడు కత్తి తీసుకుని మీదకి వస్తుంటే ఆత్మరక్షణ కోసమైనా చంపుతారు. కాబట్టి సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నది. ఇక్కడ రాజ్యాంగం నచ్చినా నచ్చకున్నా పాలకులకు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలి. నక్సలైట్లు నక్సలైట్ కి రాజ్యాంగం పనికిరాదండి. రాజ్యాంగం పనికిరానితో రాజ్యాంగం ప్రకారం చర్చ అవసరం. సింపుల్ లాజిక్ చెప్పాలండి. మరి దానికి పాలసీ పెట్టుకోవాలి, చట్టం తయారు చేసి సాయి గారు దానికి చట్టం తయారు చేసి మేము నక్సలైట్ కనిపించిన ప్రతి ఒక్కరు చంపేస్తాం. అదే చెప్పండి. ఇప్పుడు కాదండి, రాజ్యాంగబద్ధంగానే కదా లొంగిపోమని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటుంది. రాజ్యాంగబద్ధంగానే లొంగిపోమని కదా ప్రభుత్వం చెప్తుంది. రాజ్యాంగబద్ధంగానే చేస్తుంది. ఆయుధం పట్టుకుని రాజ్యం స్థాపిస్తాను, నీతో చర్చిస్తానండి. ఎందుకు చర్చించి ఏం చర్చించాలి అడుగుతాం? నేను ఆయుధం పట్టుకున్నాను కాబట్టి నా ప్రభుత్వాన్ని ఇచ్చేయి నువ్వు అంటే ఇచ్చేస్తానా? ఇవన్నీ చేసిన తర్వాత నేను అనేది కమ్యూనిస్ట్ రాజ్యంలో పోనీ ఏమన్నా వేరే వాళ్ళని బతకనిస్తున్నారా? లేదు కదా. ఇక్కడ ఇంకా చర్చ జరుగుతోంది. లొంగిపోతే బాబు నీకు ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. లొంగిపోవడం అనేది ఆల్టర్నేటివ్. ఇంకోటి వీళ్ళందరూ కూర్చొని చర్చించుకునేది కూడా ఏం లేదు. 10 మంది కలిసి లొంగిపోవాలా, 25 మంది కలిసి లొంగిపోవాలా? ఎవరికాడు టీములుగా లొంగిపోతే సింపుల్, లొంగకపోతే లొంగదీస్తారు అనేటువంటి. నేననేది నక్సలిజం అంతమవుతుంది అనేటువంటి ఉపన్యాసాన్ని నేను ఇవ్వను. ఎందుకంటే ఎప్పుడైతే కష్టము నష్టము ఉండేటటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా ఒక ప్లాట్ఫామ్ ఉంటది, ఉండి తీరాలి. అది ఉండటం వల్ల రెండో వెర్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పేదరికం, నిన్నటి పేదరికం ఇవాళ లేదు, ఇవాళ పేదరికం రేపు ఉండకపోవచ్చు. ఇది రాజ్యంలో మార్పు అనేటటువంటిది నిరంతరం సాగుతూ ఉంటుంది. అమెరికాలో ఉంది పేదరికం, చైనాలో ఉంది పేదరికం, రష్యాలో ఉంది పేదరికం, ఉత్తర కొరియాలో తినడానికి కూడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటిది సరైన ప్రభుత్వం ఇక్కడ లేదనుకున్నాం కదా. ఖచ్చితంగా కష్టం నష్టం జీవితం అనే అందరూ సుఖవంతమైనటువంటి జీవితం ఎక్కడ కడతాం ప్రపంచంలో. ఆ సుఖవంతమైన జీవితం ఇస్తాం మీకు మేము ఆయుధాలతో అని చెప్పేటటువంటి తప్పది. ఆయుధాలతో సుఖవంతమైన జీవితం ఇవ్వం. కానీ వీళ్ళు లేకపోయి ఉంటే నిజంగా ఆదివాసీల రక్షణ ఆనాడు సాధ్యమయ్యేది కాదేమో, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ విషయంలో నేను అంగీకరిస్తాను. ఆయా ప్రాంతాల యొక్క సమస్యలు ప్రపంచం దృష్టికి వచ్చినాయంటే బికాస్ ఆఫ్ పవర్. ఆ రోజుల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి కదా. కానీ ఈ రోజు దేశంలో 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చిన రోజు ఉంది. అలాగే ఇవాటి రోజులు ఉచిత ఇళ్లు ఇస్తున్నారు, ఉచిత బియ్యం ఇస్తున్నారు, ఉచితంగా పోలేని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అదే కదా వాళ్ళు కోరుకునేటటువంటిది. తిండి బట్ట వస్తాయి. అందులో 60% 70% ఈ రోజులు వస్తున్నాయి రాజ్యాంగబద్ధంగా. ఇది లేని రోజులు రాజ్యాంగం ప్రకారం మనం పోరాటం మార్పు తథ్యం. నక్సలైట్లు కూడా దీన్ని అనుగుణంగా తీసుకుని ఇంకా వాళ్ళు కూడా వచ్చి శుభ్రంగా మనలాగా ప్రజాప్రతినిధులకి మంచి చేశారనుకోండి. ఇప్పుడు ఓపెన్ గా సోషల్ మీడియాలో నక్సలైట్లకు అనుకూలంగా డిబేట్ కూడా జరుగుతుంది. జరగనియండి. అటు వాదన రావాలి, ఇటు వాదన రావాలి. కానీ ఇది ఖచ్చితంగా నాకు తెలిసి పోలీసు అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ నక్సలైట్ల లొంగుబాటుకి అంగీకరించడం. మేబీ తెలంగాణ లాంటి చోట్ల అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసమన్నా కాపాడుకోవడానికి అన్నా తీసుకొస్తారు, మంచిదే. ఇప్పుడు మనం మిగతా చోట్ల చూస్తే లొంగిపోయిన చోట్ల ఆయుధాలతో లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ గాని మహారాష్ట్ర గాని అట్లాంటి చోట్ల. తెలంగాణలో వితౌట్ ఆయుధాలు ఎక్కువ మంది లొంగిపోయి దాన్ని అనుమతించింది ప్రభుత్వం. మంచిదే అది. ఆ విధంగానన్నా అందరూ కూడా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు అంతా బాగుండాలని కోరుకున్నాం. అదే సమయంలో వాళ్ళు కోరుకునే ప్రజాస్వామ్యాన్ని ఇవాటి రోజున ఇప్పుడు నిన్నటిదాకా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం వద్దన్నారు. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తున్నారు కదా, రాజ్యాన్ని అంగీకరిస్తున్నారు, ప్రభుత్వాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి సమాజంలోకి వచ్చి వాళ్ళు కూడా సమాజానికి మంచి సేవ చేయొచ్చు. ఇప్పుడు సీతక్క చేయట్లేదా? మీరు చేయట్లేదా? చెయ్యొచ్చు సమాజానికి సేవ అనేది. సీతక్క ఎగ్జాంపుల్ చెప్తే శరత్ గారు ఇష్టం ఉండదు. సీతక్క ఎగ్జాంపుల్ చెప్తే శరత్ గారు చెప్పేది బేసిక్ గా మనం ఇవాటి రోజున సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నక్సలైట్లు కూడా మారాలి, తప్పదు. అదే సందర్భంలో చర్చ అనేటటువంటి జరగదు. అంటే నేననేది చర్చ తప్పంటలా, చర్చలు జరగవు. మనం అంటున్న ఈశాన్య రాష్ట్రాల తరహా వేరు, వాళ్ళు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని కోరుకునేవాళ్ళు. వీళ్ళు దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పోయి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా పోయి పాకిస్తాన్ తో చర్చలు వేరు, భారతదేశంలో సాయి గారు పాకిస్తాన్ తో మన ప్రభుత్వం చర్చలు చేయడం వేరు, ఇక్కడ నక్సలతో చర్చలు చేయడం వేరు. అంటే విదేశాల కంటే ద్రోహులు అంటారు. విదేశాల కంటే కాదే, విదేశీ శక్తుల కంటే మీరు ద్రోహులు అంటారు మీరు. సాయి గారు ఒక నిమిషం, విదేశాల కంటే వీళ్ళ ద్రోహులు అంటారు మీరు. ఖచ్చితంగా
ఓకే, మంచి అవగాహన ఉన్నది, ఖచ్చితంగా బాగుంటుంది. దేశానికి మంచి మంచి సూచనలు చేస్తున్నారు. పాకిస్తాన్ తో బాగుంటుంది, ప్రజాస్వామ్యం పరిణ వెళ్తుంది. ఇట్లాంటి వాళ్ళతో ప్రజాస్వామ్యం పరిణ వెళ్తుంది. ప్రజాస్వామ్యాన్ని దేశం మొత్తం ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించలేదని చెప్పి ప్రజాస్వామ్యం బాగానే ఉంటుంది. చంపుతున్నారు, దేశం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ ని, పేదల కోసం పనిచేసే కమ్యూనిస్టుని చంపుతున్నారు, పేదల కోసం పనిచేసేటటువంటి స్థానిక నాయకుల్ని చంపుతున్నారు. సమస్య ఉన్నది కనుక కదండి చెప్పింది, సమస్య ఉన్నది కనుక చెప్పారు. ఈడ సమస్య ఉన్నది కనుకనే చర్చలకు ఎవరు పిలిచారు? బీజేపీ ముఖ్యమంత్రి పిలిచాడు, వాళ్ళు వస్తామని ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి సమస్య ఉన్నది కనుకనే బీజేపీ ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తప్పించి వాళ్ళేదో చర్చ చేస్తాం కాదు. ఈ సమస్య ఉన్నప్పుడు ఒకటి భరత్, ఏదైనా సరే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని చేతిలో బట్టి వాళ్ళకి ఇస్తున్నారు కదా. శరత్ గారు మాట్లాడండి. నేను మాట్లాడలేదు, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మాట్లాడి ఇంకొకళ్ళు ఆగండి, ఎందుకంటే ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. మా ప్రాబ్లం అది. మాట్లాడి ఇప్పుడు ఎవరు ఒకరండి శరత్ గారు, ఒకటి ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి, ఎవరి మైండ్ బ్లాక్స్ వాళ్ళకున్నాయి, దాని నుంచి బయటికి రారు. చంపాలనేది వాళ్ళది కనుక చంపేస్తారు, అంతకు నుంచి జరగదు. ఆల్రెడీ సగం మంది చంపేశారు. రక్త పిపాసులు వాళ్ళు కనుక చంపాలనుకుంటారు, వాళ్ళు చంపుతారు. ఉండేటోళ్ళు వాళ్ళు ఉంటారా లేకుంటే ఇంకో రూపం మారుతారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చాలా మంది బయట వాళ్ళు చెప్తున్నారు. సో మనం అట్లా అప్పీల్ చేయాల్సింది పోయి ప్రభుత్వం ఉన్నది, మేము చంపేస్తాము, మీ చేతిలో తుపాకీ ఉంది కనుక పట్టుకొని కాల్ చేస్తామంటే అదే అది కరెక్ట్ కాదు కదా. చెప్పండి, మీరు అది ఆయుధంతో చెప్పండి. చంపేస్తామని కాదు కదండి, ఇక్కడ లొంగిపోండి చెప్తున్నారు కదా. అభ్యంతరం లేని అసలు మీరు ఒకటే మాట్లాడుతున్నారండి. పునరావాసానికి కల్పిస్తామని కదా ప్రభుత్వం చెప్తుంది. ఇంకా హింస ఎక్కడుంది? ప్రభుత్వం దగ్గర హింస ఎక్కడుందండి? లొంగిపోండి అని చెప్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర హింస ఎక్కడుంది? రక్త పిపాసలాగా చంపేస్తున్నారని మాట్లాడడం కూడా కరెక్ట్ గా. రామచారెడ్డి సీసీ మెంబర్ దొరికిండు సజీవంగా, ఎందుకు చంపేశారండి? తీసుకోవచ్చు కదా. హిట్మా దొరికిండు కాదు సార్, కాదు సార్, హిట్మా దొరికాడు, వాళ్ళు దొరికారు. మీ తరపున అది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి సార్? దొరికిన రోజున నక్సలైట్లు కాల్చి చంపారా, తిప్పి పంపారా? లిస్టు చదివితేనేమో క్రాంతి గారికి మీరు మాత్రం చెప్తూ ఉంటారు. చాలా సంఘటనలు రిపోర్టింగ్ చేసినాము. పోలీసులు అమాయకం తీసుకుపోయి పట్టుకొని చంపిన సంఘటన రిపోర్టింగ్ చేసినాము. అవి మాట్లాడండి, మరి అవన్నీ మాట్లాడకుండా చెప్పండి. మామూలు పౌరులను పోలీసులు తీసుకుపోయి చంపారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే ఎట్టుంటది? అది అది హింస. అదే సాయి గారు, అది చెప్తా. మీరు బేసిక్ గా సమస్య మూలం మీకు అర్థం కానంత వరకు పరిష్కారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకున్నారు కనుక చంపుతాము అని మీరు అనుకుంటే, తుపాకీ పట్టుకున్నారు కనుక నేను చెప్తున్నాను. సాయి గారు అదే చెప్తున్నాను నేను. అదే సందర్భంలో మనకి మన మేనేజ్మెంట్ లో మనకి ఉండేటటువంటి యాజమాన్యాల సమస్య అవుతాయి. అక్కడ వాళ్ళకి వాళ్ళ సమస్య. ఎవరికడికి సమస్య ఉంటే తుపాకులతో కాల్ చేసి పరిష్కరిస్తాం అనుకుంటే అప్పటికి పరిష్కారం కాదు. సమాజంలో సమస్యకు పరిష్కారం అనేటటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిందే తప్పించి ఆయుధాలు పట్టి ప్రభుత్వాన్ని మారిస్తే సమస్య పరిష్కారం అవుతుందని నక్సలైట్ల విధానం నక్సలైట్లను చంపేస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకునే ప్రభుత్వాల ఆలోచన కరెక్ట్ గా, అది కరెక్ట్ గా చర్చ జరగట్లేదండి. చర్చ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం కదా. అంతే. ఓకే ఓకే. యా శరత్ గారు సార్